అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్ తోటి చిక్కీ చేసి చూపిస్తున్నానండి. చాలా హెల్తీ అయింది. పిల్లలకి గానీ, పెద్దలకు గానీ చాలా మంచిదండి తీసుకుంటే. వీటి గురించి ప్రయోజనాలు తెలుసుకుంటూ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీటి కోసమండి ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. తీసుకొని ఇవన్నీ కూడా అండి సిమ్ టు మీడియం మధ్యలో పెట్టుకొని నిదానంగా వేపుకోవాలండి. ఇవి ఇవన్నీ ఎంత బాగా వేపుకుంటే అంత బాగా వస్తుంది చిక్కీ. టేస్ట్ కూడా బాగుంటుంది. మిగతా అన్నీ కూడా అట్లనే వేపుకోవాలండి. ఇంక ఇవన్నీ బాగా ఇట్లా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న టీ స్పూన్ తోటి 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని బాదం అండి ఒక అరకప్పు కంటే కొంచెం ఎక్కువ వేసాను. ఒక 3/4 కప్ వేసానండి. వేసి వీటిని కూడా అంతేనండి. ఇంక ముందు బాండి బాగా వేగుంటుంది కాబట్టి ఇంకా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇవన్నీ. తర్వాత వాల్నట్స్ ఒక హాఫ్ కప్ వేసాను. జీడిపప్పు ఒక పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయండి. ఇంక ఇవన్నీ వేసి బాగా వేపుకున్న తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిల్లో చాలా విటమిన్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. అసలు చాలా మంచిది. పెరుగుతున్న పిల్లలకైతే రోజు ఒకటి ఇస్తే చాలా మంచిదండి ఇది. తర్వాత మళ్ళీ కొంచెం గీ వేసుకొని ఒక హాఫ్ కప్పు పంప్కిన్ సీడ్స్ వేసానండి. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఒక హాఫ్ కప్పు, పొద్దుతిరుగుడు విత్తనాలు. ఇంక ఇవన్నీ కూడా సిమ్లోనే పెట్టుకొని నిదానంగా వేపుకోవాలండి. తర్వాత పుచ్చపప్పు అండి, వాటర్ మెలన్ సీడ్స్. ఇవి కూడా ఒక హాఫ్ కప్పు కొంటే కొంచెం తక్కువ ఉన్నాయి అంతే వేసి ఇంకా బాగా వేపుకోవాలండి. ఇవి చూస్తే కొంచెం ఉబ్బినట్టుగా వస్తాయి అన్నమాట. మాడకూడదు. మాడకుండా బాగా నిదానంగా వేపుకోవాలండి. వేపుకోవటమే కొంచెం టైం పడుతుంది. ఇంక వీటన్నిటినండి సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఈ సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చపప్పు, గుమ్మడి విత్తనాలు మాత్రం అట్లాగే ఉంచా. వేరుశనగ విత్తనాలు పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఇంకంతే. మిగతా తర్వాత వీటికి మొత్తం ఒక 4 కప్పులు అట్లా వచ్చిందండి నాకు ఈ సీడ్స్ అన్నీ. దానికి 4 కప్పులకు 3 కప్పులు బెల్లం సరిపోద్ది కరెక్ట్గా. నేను కొంచెం తక్కువ వేసా. మీరు బెల్లం కరెక్ట్ కావాలనుకుంటే 3 కప్పులు కరెక్ట్ కొలతండి. 4 కప్పులు విత్తనాలకి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసి ఇంకా బాగా కరిగించుకోవాలండి. వీటిని కరిగిచ్చేసి ఇంకా వడబోసుకోవాలి. ఎందుకంటే ఏదన్నా పుల్లలు అట్లాంటివి ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట. ఇంక ఈ విధంగా వడపోసుకున్న తర్వాత ఇంకా పాకం పట్టుకోవాలండి. ఇంకా పాకం అయితే మాత్రం చాలా ముదురు పాకం రావాలండి. నేను ఒక చాట మీకు శబ్దం కూడా వినిపిస్తాను. అది వడియంలాగా తునగాలన్నమాట. ఈలోపు ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి మనము. ఇంకెందుకంటే ఎమ్మటే వేసేయాలండి, లేకపోతే గట్టిగా అయిపోతుంది అన్నమాట. బాగా ముదురు పాకం పట్టుకోవాలి. వీటిల్లో సెలీనియం కూడా బాగుంటుందండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈ బాదం పప్పులో కానీ, వాటర్ మెలన్ సీడ్స్ కానీ, గుమ్మడి విత్తనాల్లో కానీ, జీడిపప్పు నట్స్ అన్నిట్లో అండి. వేరుశనగ విత్తనాల్లో కూడా చాలా మంచిదండి. డిప్రెషన్ తగ్గిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది. ఇట్లా సాగినట్టుగా కాకుండా ఇంకా కొంచెం ముదురుపాకు రావాలండి. అట్లా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, కలుపుతూనే ఉండాలి. ఒకసారి చూడండి శబ్దం వస్తుంది. ఈ విధంగా రావాలన్నమాట. ఇంకప్పుడు బాగా కరెక్ట్గా వచ్చినట్టు. ఇంకిప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్న ఒక హాఫ్ టీ స్పూను వేసి ఇంక ఇవన్నీ వేసుకోవాలండి. శుభ్రంగా వేసుకొని ఇంక వెమ్మటి బాగా కలపాలి వెంటనే. ఎందుకంటే బాగా ముదురు పాకం కదా, గట్టిగా అయిపోద్ది అనమాట. బాగా మొత్తం విత్తనాలన్నిటికీ బాగా ఈ బెల్లం పాకం పట్టేటట్టు కలుపుకొని ఇంకా మనం ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లో వేసుకొని ఇంకా వెంటనే బాగా పరుచుకోవాలండి. ఇంక ఈ స్పూన్తో కొంచెం అడ్జస్ట్ చేసుకొని తర్వాత ఏదన్నా ఒక గిన్నెకి వెనక వైపు నెయ్యి రాసి బాగా స్ప్రెడ్ చేసేస్తే ఈజీగానే వచ్చుద్దండి. అంత కష్టమేం కాదు. ఈ విధంగా చేసుకోవాలండి. వీటన్నిటిలో ఏ విటమిను, బి విటమిను, సి విటమిను, ఈ విటమిను, మెయిన్ సెలీనియం ఉంటుందండి. సెలీనియం ఉండటం వల్ల థైరాయిడ్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. ఈ వేరుశనగలు తీసుకుంటే గర్భధారణ సమయంలో వచ్చే షుగర్ను కూడా తగ్గిస్తాయి అంటండి. ఈ మధ్య కనుక్కున్నారంట. ఫోలిక్ ఆమ్లం ఎక్కువగా ఉండటం వల్ల శిశువు యొక్క లోపాలను కూడా ఏదైనా ఉన్న ప్రాబ్లం లేకుండా చేస్తుందంట. రక్తహీనతను తగ్గిస్తుంది. సన్ఫ్లవర్ సీడ్స్లో కూడా ఈ విటమిన్, సెలీనియం ఎక్కువగా ఉంటుందండి. అందరూ తప్పకుండా తీసుకుంటే చాలా మంచిది. ఇవన్నీ కొంచెం కాస్ట్ అనిపించిద్ది కానీ అంత ఏమి ఉండదండి. ఒకసారి అన్ని పావు కేజీ తెచ్చి పెట్టుకుంటే ఇలాంటి చిక్కీ 4-5 సార్లు చేసుకోవచ్చు. అంత బాగా వస్తాయి అన్నమాట. ఇవి ఎక్కువేం పట్టదు. చూడటానికి అబ్బా అన్ని డ్రై ఫ్రూట్స్ ఎక్కువ రేట్ అనిపించిద్ది కానీ చూసారా ఇట్లా ఎంత బాగా భలే ఎమ్మటే వస్తాయండి. ఎంత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంచితే చాలు. కాకపోతే మనం పూర్తిగా చల్లారిన దాకా ఉంచి
తీసుకుంటే సరిపోద్ది. మనం స్ప్రెడ్ చేసుకున్నమ్మటే కత్తితోటి ఘాటులాగా పెట్టుకోవాలండి. తర్వాత అస్సలు పెట్టుకోలేము. చాలా గట్టిగా అయిపోద్దనమాట. ఇంక ఈ ప్లేట్‌లో ఏసిన తర్వాత నాకిది కొంచెం మందంగా వచ్చిందని నేను మళ్ళీ సేమ్ క్వాంటిటీ తోటి మళ్ళీ చేశానండి. ఇదే క్వాంటిటీ 2 ప్లేట్‌లలో వేశాననమాట. 2 ప్లేట్‌లలో వేస్తే కొంచెం పల్చగా వచ్చింది మళ్ళీ బాగొచ్చినియి. 2 బాగొచ్చినియండి. పాకమేనండి గట్టిగా మనం వడియంని దుంచితే ఎట్లా ఇరిగిద్దో అట్లా ఇరగాలనమాట. అట్లా వస్తే బాగొచ్చిద్దండి. ఒకవేళ చక్కెరతో చేసుకోవాలనుకున్నా కూడా సేమ్ ఇంతే కొలతలు. 4 కప్పులు సీడ్స్ అయితే 1 కప్పు చక్కెర ఆ కొలత అనమాట. ఏదైనా తక్కువలో చేసుకోవాలనుకుంటే 1 కప్పు గిన తీసుకున్నారనుకోండి, ఈ విత్తనాలన్నీ 3/4 కప్పు అయితే సరిపోద్ది. తూకంలో అయితేనేమో 1 కేజీ పల్లీలు గానీ, ఈ విత్తనాలన్నీ 1 కేజీ అయితే 3/4 కేజీ బెల్లం అనమాట. ఇంక ఇదే విధంగా అన్నీ తయారు చేసుకోవటమండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. రోజుకొక్కటి తిన్నా చాలండి. రక్తహీనతను తగ్గిస్తది, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తది, బీపీ, షుగర్‌ని అన్నిటిని తగ్గిస్తదండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.